1 minute. సో అసెట్ అకౌంటింగ్ స్టార్ట్ చేద్దాము. చూడండి, మీకు షీట్ ఎక్కడుందో చూస్తున్నాను. ఓకే, మీరు ఒకటి ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. చూడండి, అసెట్ అకౌంటింగ్ కాన్సెప్ట్. సో యాక్చువల్గా ఏంటంటే ఈసీసీకి S4 హానాకి మధ్యలో అసెట్ అకౌంటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని చేంజెస్ ఉన్నాయి. ఓకే, అసెట్ అకౌంటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని చేంజెస్ ఉన్నాయి. అవేంటో కూడా మీకు తెలియాలి. యాక్చువల్గా నేనైతే చెప్తాను, కాన్సెప్ట్ చెప్తాను. 1 minute. చూడండి, సో మీనింగ్ ఆఫ్ ఎసెట్. ఎసెట్ అంటే మీనింగ్ ఏంటి? నేను చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తాను, చూడండి. ఎసెట్ అంటే మీనింగ్ ఏంటి? సో ఎసెట్ అంటే మీనింగ్ ఏంటంటే బెనిఫిట్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఈజ్ మోర్ దాన్ 1 year. బెనిఫిట్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఈజ్ మోర్ దాన్ 1 year. అంటే 1 year కన్నా ఎక్కువ రోజులు ఆ ప్రోడక్ట్ ని మనం యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. వీటిని ఏమంటారు? ఇటువంటి దాన్ని ఏమంటారు? ఎసెట్ కింద కన్సిడర్ చేస్తారు. మోర్ దాన్ 1 year ఫైనాన్షియల్ టెర్మినాలజీ ప్రకారం మోర్ దాన్ 1 year యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడే దాన్ని ఏమంటారంటే ఎసెట్ అంటారు. మోర్ దాన్ 1 year. కొన్ని కంపెనీస్ లో 10,000 రూపీస్ వాల్యూ ఉన్నదాన్ని ఎసెట్ అని, 20,000 వాల్యూ ఉన్నదాన్ని ఎసెట్ అని చెప్పేసి చెప్తుంటారు. సో ఎనీవే, బెనిఫిట్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఈజ్ మోర్ దాన్ 1 year ఉంటే దాన్ని ఎసెట్ కింద కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ ఇంకా కొన్ని పాయింట్స్ ని చూడండి చాట్ బాక్స్ లో. చూడండి, మీనింగ్ ఆఫ్ అసెట్ అకౌంటింగ్. అసెట్ అకౌంటింగ్ అంటే మీనింగ్ ఏంటి? అసెట్ అకౌంటింగ్ ఇన్ ది SAP సిస్టమ్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ఫిక్స్డ్ అసెట్స్. అసెట్ అకౌంటింగ్ ని బేస్ గా చేసుకుని అసెట్ యొక్క వాల్యూస్ ని మనం మేనేజ్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ మానిటరింగ్ కూడా చేయొచ్చు. అసెట్ అకౌంటింగ్ ఇన్ ది SAP సిస్టమ్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ఫిక్స్డ్ అసెట్స్. అసెట్స్ ని మేనేజ్ చేయడానికి యాజ్ వెల్ యాజ్ మానిటరింగ్ చేయడానికి అసెట్ అకౌంటింగ్ అనేది ఉపయోగపడుతుంది. అసెట్ అకౌంటింగ్ ఎందుకు ఉపయోగపడుతుంది? అసెట్స్ ని మేనేజ్ చేయడానికి యాజ్ వెల్ యాజ్ మానిటరింగ్ చేయడానికి అసెట్ అకౌంటింగ్ అనేది ఉపయోగపడుతుంది. గుర్తుపెట్టుకోండి. అసెట్స్ అంటే ఏమేమి వస్తాయి? బిల్డింగ్స్, ఫర్నిచర్, ల్యాండ్స్, మిషనరీ, వెహికల్స్, మోర్ దాన్ 1 year యూజ్డ్ ప్రోడక్ట్స్, ఆల్ కమ్స్ అండర్ అసెట్స్ అని చెప్పచ్చు. ఇవన్నీ కూడా అసెట్స్ కిందకు వస్తాయి. ఎనీవే, అసెట్ అకౌంటింగ్ ఎందుకు ఉపయోగపడుతుంది? అసెట్ అకౌంటింగ్ ఎందుకు ఉపయోగపడుతుంది? అసెట్స్ ని మేనేజ్ చేయడానికి యాజ్ వెల్ యాజ్ మానిటరింగ్ చేయడానికి అసెట్స్ అనేవి అసెట్ అకౌంటింగ్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, ఈ అసెట్స్ అనేవి 2 types ఉంటాయండి. చాట్ బాక్స్ లో ఉన్నాయి, చూడండి.
సో అసెట్స్ ఎన్ని రకాలు? 2 టైప్స్. టాంజిబుల్ అసెట్స్ ఆర్ ఫిక్స్డ్ అసెట్స్, ఫస్ట్ వన్. రెండోది ఇంటాంజిబుల్ అసెట్స్. టాంజిబుల్ అసెట్స్ ఆర్ ఫిక్స్డ్ అసెట్స్, రెండోది ఇంటాంజిబుల్ అసెట్స్. సో టాంజిబుల్ అసెట్స్ అంటే ఏంటి? వీ కెన్ ఫీల్ అండ్ టచ్. కౌంటబుల్ అసెట్స్ అంటారు, మనం టచ్ చేయొచ్చు, ఫీల్ అవ్వచ్చు. వీటిని టాంజిబుల్ అసెట్స్ అంటారు. బిల్డింగ్స్, ల్యాండ్స్, మిషనరీ అండ్ ఎక్విప్మెంట్, వెహికల్స్, మోర్ దాన్ 1 year యూజ్డ్ ప్రోడక్ట్స్, ఇవన్నీ కూడా టాంజిబుల్ అసెట్స్ అంటారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్, ఇవన్నీ టాంజిబుల్ అసెట్స్. మోర్ దాన్ 1 year కన్నా ఎక్కువ రోజులు ఉపయోగిస్తాం, వీటిని టాంజిబుల్ అసెట్స్ అంటారు. ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే వీ కెన్ ఫీల్ బట్ వీ కాంట్ టచ్, అంటే మనం టచ్ చేయలేం అనమాట. వాటిని జస్ట్ చూడగలం, అంటే వినగలం, వినిపిస్తాయి అనమాట, అంతే అవి. ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చు? ట్రేడ్ మార్క్, పేటెంట్ రైట్స్, కాపీ రైట్స్, గుడ్ విల్, బ్రాండ్ వాల్యూ, స్పెషల్ రైట్స్, ఇవన్నీ కూడా ఇంటాంజిబుల్ అసెట్స్. ఇవన్నీ ఇంటాంజిబుల్ అసెట్స్ అని అర్థం. క్లియర్ కదా? నెక్స్ట్, వాట్ ఈస్ మీన్ బై టాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్? 2 టైప్స్ ఉన్నాయి. టాంజిబుల్ అసెట్స్ అంటే వీ కెన్ ఫీల్ అండ్ టచ్. బిల్డింగ్స్, ల్యాండ్స్, మెషినరీ, వెహికల్స్, మోర్ దాన్ 1 year యూజ్డ్ ప్రొడక్ట్స్, ఇవన్నీ కూడా టాంజిబుల్ అసెట్స్. ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే మనకి టచ్ చేయలేమన్నమాట. ట్రేడ్ మార్క్, పేటెంట్ రైట్స్, కాపీ రైట్స్, గుడ్ విల్, బ్రాండ్ వాల్యూ, అవన్నీ వస్తాయి. నెక్స్ట్, వాట్ ఈస్ మీన్ బై క్యాపిటలైజేషన్? క్యాపిటలైజేషన్ అంటే మీనింగ్ ఏంటి? క్యాపిటలైజేషన్ మీన్స్ యాడింగ్ ది అసెట్ వాల్యూ ఆన్ ది బ్యాలెన్స్ షీట్. మీరు ఒక అసెట్ ని పర్చేజ్ చేశారు, ఆ వాల్యూని బ్యాలెన్స్ షీట్ లో యాడ్ అవుతుంది, దీన్ని అసెట్ క్యాపిటలైజేషన్ అంటారు. మీరు ఒక అసెట్ అనేది పర్చేజ్ చేశారు, పర్చేజ్ చేసిన తర్వాత ఏం చేస్తారు? ఆ వాల్యూ అనేది బ్యాలెన్స్ షీట్ లో యాడ్ అవుతుంది, దీన్ని అసెట్ క్యాపిటలైజేషన్ అంటారు. అసెట్ క్యాపిటలైజేషన్ అంటారు. యాక్చువల్గా అసెట్ అనేది ఎవరు పర్చేజ్ చేస్తారు? మెటీరియల్ మేనేజ్మెంట్ వాళ్ళు పర్చేజ్ చేస్తారు. మిషనరీ అవ్వచ్చు, లేకపోతే వెహికల్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఎవరు పర్చేజ్ చేస్తారు? మెటీరియల్ మేనేజ్మెంట్ వాళ్ళు పర్చేజ్ చేస్తారు. ఇవన్నీ కాన్ఫిగరేషన్స్ ఉంటాయండి. 3 days పడుతుంది టోటల్ గా ఈ కాన్సెప్ట్. సో 3 days పడుతుంది, కాన్ఫిగరేషన్స్ అన్నీ ఉంటాయి. సో అసెట్ క్యాపిటలైజేషన్ అంటే అసెట్ వాల్యూని బ్యాలెన్స్ షీట్ లో యాడ్ చేస్తారు. FI టు MM వాళ్ళే పర్చేజ్ చేస్తారు మెటీరియల్ అంతా కూడా. MM లో పేమెంట్ చేసిన వెంటనే MM లో పర్చేజ్ ఆర్డర్ అవన్నీ క్రియేట్ చేస్తారు. పేమెంట్ చేసిన వెంటనే దాని వాల్యూ అనేది అసెట్ లో బ్యాలెన్స్ షీట్ లో యాడ్ చేసిన వెంటనే అసెట్ క్యాపిటలైజేషన్ అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్, వన్ మినిట్, ఇంకా కొన్ని ఫార్వర్డ్ చేస్తున్నాను. చాట్ బాక్స్ లో పోస్ట్ చేసాను చూడండి. వాట్ ఈజ్ ఫిక్స్డ్ అసెట్ వాలిడేషన్? వాలిడేషన్ అంటే ఏంటి? వాలిడేషన్ అంటే ఇట్ ఈస్ కాల్డ్ ఫిక్స్డ్ అసెట్స్ అప్రిషియేషన్ అండ్ డిప్రిషియేషన్. ఫిక్స్డ్ అసెట్స్ వాలిడేషన్ అంటే ఏంటి? ఒక అసెట్ పైన అప్రిషియేషన్ అండ్ డిప్రిషియేషన్ ని క్యాలిక్యులేట్ చేస్తారు. అప్రిషియేషన్ ప్లస్ డిప్రిషియేషన్ ఈజ్ ఈక్వల్ టు రియల్ వాల్యూ ఐడెంటిఫికేషన్ అంటారు. ఒక అసెట్ పైన అప్రిషియేషన్ అండ్ డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేస్తే ఏమొస్తుంది? రియల్ వాల్యూ. ఒక అసెట్ యొక్క రియల్ వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఆ అసెట్ పైన రియల్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో రియల్ వాల్యూ ఎలా వస్తుంది? ఒక అసెట్ పైన అప్రిషియేషన్ ప్లస్ డిప్రిషియేషన్ ఈ రెండు కూడా క్యాలిక్యులేట్ చేస్తే అసెట్ పైన అప్రిషియేషన్ అనేది అసెట్ యొక్క రియల్ వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్, అసెట్ రిటైర్మెంట్. అసెట్ రిటైర్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? చాట్ బాక్స్ లో చూడండి. అసెట్ రిటైర్మెంట్. సో అసెట్ రిటైర్మెంట్ అంటే ఏంటి?
మీనింగ్ ఆఫ్ అసెట్ రిటైర్మెంట్, యూస్ఫుల్ లైఫ్ ఎండ్ ఆర్ రిమూవ్ ఆఫ్ అసెట్ వాల్యూ, రిమూవ్ ఆఫ్ అసెట్ ఫ్రమ్ ది బ్యాలెన్స్ షీట్. అసెట్ లైఫ్ ఒక 10 years 20 years 30 years ఉంటుంది. సో ఆ టైం అయిపోయిన తర్వాత ఆ అసెట్ వాల్యూని మనం ఏం చేస్తామో బ్యాలెన్స్ షీట్ నుండి రిమూవ్ చేస్తాం. అర్థమైందా? అసెట్ యొక్క అప్రిషియేషన్ అండ్ డిప్రిషియేషన్ అనేది క్యాల్కులేట్ చేస్తాం, తెలుసు మీకు. మరి అలాగే రిటైర్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? మీనింగ్ ఆఫ్ అసెట్ రిటైర్మెంట్, యూస్ఫుల్ లైఫ్. ఒక అసెట్ లైఫ్ ఒక 10 years 20 years ఉంటుంది. అయిపోయిన తర్వాత ఆ అసెట్ ని రిటైర్మెంట్ చేస్తాం. దీన్ని అసెట్ రిటైర్మెంట్ అంటారు. అసెట్ రిటైర్మెంట్, అసెట్ వాల్యూని బ్యాలెన్స్ షీట్ నుండి రిమూవ్ చేస్తారు. దీన్ని ఏమంటారు? అసెట్ రిటైర్మెంట్ అంటారు. చాట్ బాక్స్ లో ఇంకొక ఇమేజ్ ఉంది చూడండి. ఇమేజ్ కాదు, డేటా ఉంది, కాపీ చేయండి. అసెట్ రిటైర్మెంట్ 2 ప్రాసెస్ లో జరుగుతుంది. విత్ స్క్రాపింగ్ అండ్ కస్టమర్, విత్ స్క్రాపింగ్ అండ్ కస్టమర్. విత్ అసెట్ రిటైర్మెంట్ ప్రాసెస్ విత్ కస్టమర్ అంటే ఏంటి? ఆ ప్రోడక్ట్ ని వేరే కస్టమర్కి ఎవరికన్నా సేల్ చేసేస్తారు. దీన్ని విత్ కస్టమర్ అంటారు. అసెట్ రిటైర్మెంట్ అనేది విత్ కస్టమర్ స్క్రాపింగ్ 2 parts గా జరుగుతుంది. విత్ కస్టమర్ అంటే ఒక కస్టమర్ ఎవరైనా ఉన్నారనుకోండి, కస్టమర్ కి సేల్ చేసేస్తారు, విత్ కస్టమర్. తర్వాత స్క్రాపింగ్, స్క్రాపింగ్ అంటే మీనింగ్ ఏంటి? స్క్రాపింగ్ అంటే ముక్కలు ముక్కలు, అంటే పాత సామాన్లకు అమ్మేస్తారు అంటారు కదా, అట్లా స్క్రాపింగ్ ద్వారా కూడా అసెట్ రిటైర్మెంట్ అనేది చేయడం జరుగుతుంటది అనమాట. ఇది అసెట్ కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. అసెట్ అకౌంటింగ్ ఇంట్రడక్షన్ అన్నమాట. కాన్ఫిగరేషన్స్ ఉంటాయండి, 3 days పడుతుంది ఇది టోటల్ గా ప్రాసెస్ అంతా కూడా. ఓకే, ఒక పాయింట్ నోట్ చేసుకోండి. కంపెనీ కోడ్ అసెట్ డేటా స్టోర్డ్ ఇన్ అసెట్ మాస్టర్. కంపెనీ కోడ్ అసెట్ డేటా స్టోర్డ్ ఇన్ అసెట్ మాస్టర్. కంపెనీ కోడ్ అసెట్ డేటా, కంపెనీ కోడ్ అసెట్ డేటా స్టోర్డ్ ఇన్ అసెట్ మాస్టర్. కంపెనీ కోడ్ సంబంధించిన అసెట్ డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? అసెట్ మాస్టర్ లో స్టోర్ అవుతుంది. వెండర్ డేటా స్టోర్డ్ ఇన్ వెండర్ మాస్టర్ డేటా, కస్టమర్ డేటా స్టోర్డ్ ఇన్ కస్టమర్ మాస్టర్ డేటా, కంపెనీ కోడ్ బ్యాంక్ డేటా స్టోర్డ్ ఇన్ హౌస్ బ్యాంక్. అలాగే కంపెనీ కోడ్ అసెట్ డేటా స్టోర్డ్ ఇన్ అసెట్ మాస్టర్, అసెట్ మాస్టర్ లో స్టోర్ అవుతుంది అనమాట. ఓకేనా? తర్వాత చూడండి, అసెట్ అండర్ కన్స్ట్రక్షన్. మీకు ఇంకోటి ఫార్వర్డ్ చేస్తాను చూడండి. అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ అంటారు, ఇంకోటి ఉంటుంది. అసెట్ అండర్ కన్స్ట్రక్షన్. అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ అంటే ఏయుసి అంటారు. యాక్చువల్గా ఏయుసి అనేది దీని వాల్యూ ఫైనల్ గా 0 అవుతుంది. అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్, మీ కంపెనీ వాళ్ళు ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు ఫైనల్ గా ఏమవుతుంది? ఆ బిల్డింగ్ సంబంధించిన రా మెటీరియల్ పర్చేజ్ చేస్తారు, లేబర్ ఎక్స్పెన్సెస్, ఇట్లాంటి చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా ఏయుసి కింద తీసుకుంటారు, వర్కింగ్ అండర్ ప్రోగ్రెస్ అంటారు. సో అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ అనేది కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు అది ఏం చేస్తారు? ఏయుసి కింద తీసుకుంటారు. ఫైనల్ గా ఏమవుతుంది? కన్స్ట్రక్షన్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఆ అసెట్ సో ఏయుసి అనేది ఫైనల్ గా 0 అయిపోతుంది. అసెట్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అసెట్ వాల్యూని బ్యాలెన్స్ షీట్ లో యాడ్ చేస్తారు కాబట్టి ఏయుసి అనేది ఫైనల్ గా 0 అవుతుంది. ఇట్ విల్ బికమ్ 0. ఏయుసి ఇట్ విల్ బికమ్ 0. ఫైనల్ గా ఏమవుతుంది? 0 అవుతుంది అనమాట. ఫైనల్ గా ఏమవుతుంది? 0 అవుతుంది ఫైనల్ గా. అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ అంటే ఎక్స్పెన్సెస్, రా మెటీరియల్, లేబర్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కూడా ఏయుసి కింద తీసుకుంటారు. అసెట్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత
ఫైనల్ గా ఎసెట్ వాల్యూని బ్యాలెన్స్ షీట్ లో యాడ్ చేస్తారు. తర్వాత ఏయుసి అనేది ఫైనల్ గా 0 అవుతుంది. ఓకేనా? ఐఎమ్ సారీ. సో ఇదన్నమాట మేజర్ గా ఎసెట్ అకౌంటింగ్ కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. తర్వాత 1 మినిట్. నెక్స్ట్ చూడండి. ఇవన్నీ మన దగ్గర స్లైడ్స్ ఉన్నాయి, యాక్చువల్గా చూడలేదు మనం. వన్ మినిట్, మీకు ఒక షీట్ ఇస్తాను చూడండి. ఇక్కడ ఎసెట్ అప్రిసియేషన్ అండ్ డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేయడానికి మెథడ్స్ ఉంటాయండి. డిప్రిసియేషన్ మెథడ్స్ అంటారు. చాట్ బాక్స్ లో ఒక ఇమేజ్ ఉంది చూడండి. సో డిప్రిసియేషన్ మన ఇండియాలో బుక్ డిప్రిసియేషన్ అనేది బాగా ఫేమస్ అండి. డబ్ల్యూడివి మెథడ్, ఎస్ఎల్ఎం మెథడ్ అని అంటారు. డబ్ల్యూడివి మెథడ్ అంటే స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్ అంటారు. స్ట్రైట్ లైన్ మెథడ్. సెకండ్ వన్ ఎస్ఎల్ఎం. సో డబ్ల్యూడివి మెథడ్ అంటే రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ డిప్రిసియేషన్ అంటారు. రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ అంటే డిప్రిసియేషన్ అంటే మీనింగ్ ఏంటి? ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ స్ట్రైట్ లైన్ అనుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎసెట్ వాల్యూ 1 lakh ఉంది. ఎవ్రీ మంత్ 5% డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. అలా కాకుండా డబ్ల్యూడివి అనుకోండి. డబ్ల్యూడివి అంటే మీనింగ్ ఏంటి? ఎవ్రీ మంత్ డబ్ల్యూడివి మెథడ్ ఎవ్రీ మంత్ ఎంత క్యాలిక్యులేట్ అవుతుంది? డిప్రిసియేషన్ ప్లస్ ఇంట్రెస్ట్ అట్లా ఉంటుంది అనమాట డబ్ల్యూడివి అంటే. ఎస్ఎల్ఎం డబ్ల్యూడివి మెథడ్ లో డిప్రిసియేషన్ ప్లస్ ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. ఎస్ఎల్ఎం అంటే స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్. స్ట్రైట్ లైన్ మెథడ్ అంటే ఏంటి? 1 lakh అసెట్ ఉంది. ఎవ్రీ మంత్ 5% డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ అవ్వాలి. సో అదే పర్సెంట్ ఒకే వాల్యూ అనేది డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. ఇట్లా 2 టైప్స్ ఆఫ్ ది సిస్టమ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. 2 టైప్స్ ఆఫ్ ది సిస్టమ్స్ అనేవి ఉంటాయి వీటిల్లో. నెక్స్ట్ చూద్దాము. 1 మినిట్, ఇంకొక షీట్ ఉంది చూస్తున్నాను, వెయిట్ చేయండి. నేను చాట్ బాక్స్ లో కొన్ని ఫార్వర్డ్ చేస్తున్నాను, ఇవి మొత్తం చదవండి. మళ్ళీ ఇవి కూడా చదవండి, బెనిఫిట్ మీకు. ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. ఎసెట్ అకౌంటింగ్ గురించి ఇంటర్వ్యూలో ఉంటుంది. చాట్ బాక్స్ లో ఉంది చూడండి, కాపీ పేస్ట్ చేశాను.
అగైన్ ఇంకా కొన్ని ఫార్వర్డ్ చేశాను చూడండి. ఇవన్నీ చదవాలండి, ఏది మిస్ చేయొద్దు. ఇవన్నీ చదవండి, ఏది మిస్ చేయకండి. అలాగే మీకు ఒక ఇమేజ్ కూడా ఫార్వర్డ్ చేస్తాను. ఇమేజ్ కూడా ఒకసారి అనాలిసిస్ చేయండి. దేనికి ఏది లింక్ అయి ఉంటుంది అనేది మీకు అర్థమవుతుంది క్లియర్గా. చాలా ఇంపార్టెంట్ ఇది. క్లియర్ కదా? నెక్స్ట్ 1 minute. చాట్ బాక్స్లో ఇంకో షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి ఇది. చూడండి, కొంచెం పైకి వెళ్ళండి. చూడండి, ఇవన్నీ కూడా పార్ట్స్ అన్నమాట. సో ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, ఇంకా డౌన్కి రండి. ఇవన్నీ చేయాలి మనం. థర్డ్ పార్ట్, ఇంకా డౌన్కి వెళ్ళండి. ఫోర్త్ పార్ట్, ఇంకా వెళ్ళండి. సిక్స్త్, ఫిఫ్త్ వరకు వచ్చాం. సిక్స్త్ వరకు వచ్చాం కదా, ఆయన చూడండి. సో ఇవన్నీ కూడా పార్ట్స్ ఇవి. సో మనం ఏం చేస్తాము, నేను టోటల్గా 5 పార్ట్స్ చెప్తాను. లాస్ట్ వన్ మీరు ఓన్గా చేయాలి. ఓకే, 5 పార్ట్స్ కంప్లీట్ చేసేస్తాను. టోటల్గా 3 days పడుతుంది. టోటల్గా 1 dayలో అవ్వదు. డైలీ 1 hour చేద్దాం. టుమారో 2 parts చేద్దాం. డే ఆఫ్టర్ టుమారో 2 parts, తర్వాత ఒక పార్ట్. ఓకే, క్లియర్ కదా? క్లియరా? రేపు నుండి కాన్ఫిగరేషన్ స్టార్ట్ చేద్దాము. అసెట్ అకౌంటింగ్ కాన్ఫిగరేషన్స్. అలాగే నేను ఇచ్చిన మెటీరియల్ చదవండి, మ్యాండేటరీ, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అసెట్ అకౌంటింగ్ లేకుండా ఇంటర్వ్యూ ఉండదు. నేను ఇచ్చిన మెటీరియల్ అంతా చదవాలి. తర్వాత కొన్ని లాస్ట్లో చెప్పలేదు, అవి కూడా చదవండి. తర్వాత ఇవన్నీ కూడా స్టెప్స్: కాపీ రిఫరెన్స్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్, assigning input tax indicators for non-taxable acquisition, assign chart of depreciation to the company code. ఇవన్నీ కూడా మ్యాండేటరీ. యాక్చువల్గా S4 HANA కూడా ఇలాగే ఉందండి, పెద్ద చేంజెస్ ఏం లేదు. యాక్చువల్ S4 HANAలో ఏంటంటే టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అనేది ఒకటి ఉంది. మీరు పని చేయండి, MS వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు S4 HANAలో. క్వశ్చన్ నోట్ చేసుకోండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ECC asset accounting and S4 HANA asset accounting? What is the difference between ECC asset accounting and S4 HANA asset accounting? ఎందుకు ఉపయోగిస్తారు అనేది చెప్తాను. మీరు డెమో క్లాస్ అందరూ విన్నారు. What is the difference between ECC asset accounting and S4 HANA asset accounting? Question mark. సో ECCలో
S4 HANAలో టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అనేది ఒకటి అడిషనల్ గా ఇచ్చారు. ఎందువల్ల అంటే రిపోర్టింగ్ పర్పస్ యూజ్ అవుతుంది. టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అంటారు, నోట్ చేసుకోండి. అలాగే ఈ డిఫరెన్సెస్ ఒక 3 to 4 పాయింట్స్ గ్యాదర్ చేయండి. మీరు నెట్ లో వెతికి ఫైండ్ అవుట్ చేయాలి, నేను చెప్పట్లేదు. S4 HANAలో టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అని ఒకటి ఉంది. టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ క్లియరా? టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అని ఒకటి ఉంది, అది అడిషనల్ గా ఉంది అంతే. S4 HANAలో టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. టైప్ చేయండి సార్, టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ S4 HANAలో అడిషనల్ కింద S4 HANA. నా వాయిస్ అనిపిస్తుందా? ఇన్ S4 HANA టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ విల్ బి యాడెడ్ అంతే. తర్వాత కొన్ని పాయింట్స్ గ్యాదర్ చేయండి. క్లియర్ కదా? టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అనేది యాడ్ అయింది. సో కొన్ని పాయింట్స్ గ్యాదర్ చేయండి, ఇటు నెట్లో చూడండి. ఇన్ S4 వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ECC అసెట్ అకౌంటింగ్ అండ్ S4 HANA అసెట్ అకౌంటింగ్? యాక్చువల్ చేంజెస్ ఏమి అనిపించలేదు, బట్ ఇది కూడా అడుగుతున్నారు. కొన్ని పాయింట్స్ గ్యాదర్ చేయండి మీరు. నేను టుమారో ఆన్వర్డ్స్ మీకు కాన్ఫిగరేషన్స్ అనేవి స్టార్ట్ చేద్దాం, ఓకేనా? కాన్ఫిగరేషన్స్ అనేవి స్టార్ట్ చేద్దాం రేపు నుండి. లేదంటే స్టార్ట్ చేద్దాం ఈరోజు. వెళ్ళండి ఒకసారి అది MS ఎక్సెల్ షీట్ ఓపెన్ చేయండి. కొంచెం మూడ్ ఆఫ్ లో ఉన్నాను, అంతేం లేదు. చూడండి, కాపీ రిఫరెన్స్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్. కాపీ రిఫరెన్స్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ EC08 ఎసెట్ లోకి వెళ్ళండి. పాత్ ద్వారా వెళ్తాము. ఐఎమ్ సారీ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ క్రింద ఉంది, వెళ్ళండి. అసెట్ అకౌంటింగ్ క్రింద ఉంది, వెళ్ళండి. అసెట్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, అసెట్ అకౌంటింగ్, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, కాపీ రిఫరెన్స్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్. కాపీ రిఫరెన్స్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ చేయండి. పైన కాపీ రిఫరెన్స్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ క్లిక్ చేయండి. ఇక్కడ ఒక ఎంటీగా కనిపిస్తుంది, పైన కాపీ ఉంది చూసారా, కాపీ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, వెయిట్, ఫ్రమ్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్. డిప్రిసియేషన్ అంటే మీనింగ్ ఏంటి? వే ఆఫ్ ది క్యాలిక్యులేషన్ ఆఫ్ ది డిప్రిసియేషన్ అని చెప్పచ్చు. డిప్రిసియేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? మన ఇండియాకి కొన్ని చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్స్ ఉన్నాయి. 1IN డ్రాప్ డౌన్ చేసి చూడండి, 1IN. అక్కడే చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ దగ్గర 1IN ఉంటుంది చూడండి. డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసే మెథడ్ అన్నమాట 1IN. మన ఇండియాకి కొన్ని డిప్రిసియేషన్ డిజైన్ చేశారు. IN శాంపిల్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఇండియా. ప్రతి కంట్రీకి కూడా ఉంటుంది. సో మనం తీసుకుంటున్నాం, కాపీ చేసుకుంటున్నాం.
కంటిన్యూ చేయండి. 2 చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. మీ కంపెనీ కోడే మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ టైప్ చేయండి. క్యాపిటల్ ఇవ్వండి. 1IN. కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేయండి. ఎస్ అనండి. కంటిన్యూ. ఎస్. కంటిన్యూ చేయండి. చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ 1IN కాపీ టు NICS కాపీ అయిందంట. ఓకేనా? నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ కంటిన్యూ చేయండి. నెక్స్ట్ జస్ట్ బ్యాక్ వెళ్ళండి. వెయిట్. స్పెసిఫై డిప్రిసియేషన్ ఆఫ్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ క్లిక్ చేయండి. పొజిషన్కి వెళ్ళండి. మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఏంటి? మీ కంపెనీ కూడా మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఇవ్వండి. అక్కడ లాస్ట్ లో ఇండియా ఉంది చూసారా? ఇండియా తీసేసి మీ కంపెనీ కూడా ఇవ్వండి. పైన టాప్ లో ఉందండి NICS వచ్చేస్తుంది ఆల్రెడీ. శాంపిల్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్. డిస్క్రిప్షన్ చేంజ్ చేస్తున్నాను. ఇండియా తీసేసి మీ కంపెనీ కూడా ఇవ్వండి. సేవ్ అండ్ బ్యాక్. సేవ్ అండ్ బ్యాక్. లాస్ట్ వన్, కాపీ delete depreciation areas. కంటిన్యూ చేయండి. ఇవన్నీ డిప్రిసియేషన్ ఏరియాస్ అన్నమాట. డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా. సో మనం ఇవన్నీ కూడా అవసరం లేదు మనకి. ఇవన్నీ కూడా మనకు అవసరం లేదు కాబట్టి ఏం చేస్తాం, ఇవన్నీ డిలీట్ చేసేస్తాం. వెయిట్. ఫస్ట్ వన్ చూడండి, బుక్ డిప్రిసియేషన్ అనేది తీసుకుంటాం మనం. ఓకేనా? బుక్ డిప్రిసియేషన్ అనేది తీసుకుంటాం. క్రింద అవసరం లేదు, అదొకటి డీసెలెక్ట్ చేసి మిగతాది సెలెక్ట్ చేయండి. 15 కూడా ఉంచండి, లేకపోయినా పర్వాలేదు. 15 ఉంది కదా, అది కూడా ఉంచండి. డిప్రిసియేషన్ మెథడ్స్ ఇవన్నీ యాక్చువల్గా. హ్మ్, 15 కూడా ఉంచండి. ఇవన్నీ డిలీట్ చేసేస్తాం. పైన మేనేజ్ సింబల్ చూడండి. ఓకే, సేవ్ చేయండి. కంటిన్యూ చేయండి. కంటిన్యూ. బ్యాక్ వెళ్ళండి. చూసారా, ఇవాళ టిక్ మార్క్స్ ఉండాలి. ఇలా ఉంటే కరెక్ట్గా చేసినట్లు మనం. ఓకే, డిప్రిసియేషన్స్ అన్ని కూడా కరెక్ట్గా చేసినట్లు మనం. క్లియర్ కదా? 1 మినిట్ వెయిట్ చేయండి. 1 మినిట్. ఓకే, ఫైన్. కంటిన్యూ చేయండి. కంటిన్యూ. ఇవన్నీ కూడా చేసేస్తాం, అయిపోయింది. నెక్స్ట్ ఎక్సెల్ షీట్ ఓపెన్ చేయండి. కంటిన్యూ. చూస్ పైన క్లిక్ చేయండి. లాస్ట్ చూస్ అని చూసారా? క్లోజ్ చేసేయచ్చు. ఓకే, ఫైన్. బ్యాక్ వెళ్ళిపోండి. బ్యాక్ క్లోజ్ చేసేయండి. ఇంటూ
ఎక్సెల్ షీట్ ఓపెన్ చేయండి. చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఏం చేసాం మనం నోట్ చేసుకోండి. ఫస్ట్ దాని తర్వాత EC08 తర్వాత రైట్ సైడ్ నెక్స్ట్ బాక్స్ లో ఎంటర్ చేసుకోండి. దాని తర్వాత ఇంకా తర్వాత వైట్ ప్లేస్ లో పెట్టుకోండి సార్. అక్కడ యాడ్ చేసుకోండి. మీ కంపెనీ కూడా మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్. నెక్స్ట్ SN ఇన్పుట్ ట్యాక్స్ ఇండికేటర్ ఫర్ నాన్ ట్యాక్సిబుల్ అక్విజిషన్. వెళ్ళండి. సేమ్ పార్ట్. యాక్చువల్గా వెయిట్ ఇక్కడ ఎక్కడ వస్తుందంటే ఇది వేరే చోట వస్తుంది. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ పైన చూడండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ ట్యాక్స్ ఆన్ సేల్స్ అండ్ పర్చేజెస్, ఇంకా డౌన్కి వెళ్ళండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూలో ఓపెన్ చేద్దాం. బ్యాక్ వెళ్ళిపోండి. SPRO బ్యాక్ వెళ్ళిపోండి చెప్తాను. SPRO IMGకి వెళ్ళండి. IMG ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూలోకి వెళ్ళాలండి. అక్కడ ట్యాక్స్ ఆన్ సేల్స్ అండ్ పర్చేజెస్ ఎక్కడ చూడండి. కింద ట్యాక్స్ ఆన్ సేల్స్ అండ్ పర్చేజెస్, పోస్టింగ్ ఎలా బిల్డ్ చేయండి. పోస్టింగ్ అసైన్ ట్యాక్స్ కోడ్స్ ఫర్ నాన్ ట్యాక్సిబుల్ ట్రాన్సాక్షన్స్ ఎగ్జిక్యూట్ చేయండి. మీ కంపెనీ పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కోడ్ తీసుకోండి. ఇవ్వండి మీ కంపెనీ కోడ్. కంటిన్యూ చేయండి. చూడండి మీ కంపెనీ కోడ్ చూసారా. NICS. వీటికి ఇన్పుట్ ట్యాక్స్, అవుట్పుట్ ట్యాక్స్ అంటే GSTకి సంబంధించిన కోడ్స్ అనేవి అసైన్ చేయాలి. కానీ మనం ఇన్పుట్ GST, అవుట్పుట్ GST చేసాం కదా. ఆ కోడ్స్ ఇవ్వద్దు, స్టాండర్డ్ ఇవ్వాలి. V0 A0 ఇవన్నీ మీరు చేసిన ఇవి కాదు ఇవ్వాల్సినవి. క్లోజ్ చేయండి. ఇవి కాదు స్టాండర్డ్ ఇస్తున్నాము. V0 ఫస్ట్ వన్ అందరూ చూడండి అవే ఇచ్చారు. V0 A0 ఇచ్చారు. ఇవి స్టాండర్డ్ ఇవ్వాలి. V0 A0. మీరు V0 అంటే ఏంటి, A0 అంటే ఏంటో చూడండి. ఇవన్నీ స్టాండర్డ్. ఎందుకంటే అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో మనం ఇవ్వచ్చు కాబట్టి సపరేట్గా ఇక్కడ ఇవ్వట్లేదు. మనం స్టాండర్డ్గా ఉన్న వాటినే తీసుకుంటున్నాం. సేవ్ చేయండి. సేవ్ ఎంటర్ చేయండి. ఎంటర్. కంటిన్యూ. నెక్స్ట్ స్టెప్ V0 A0 నోట్ చేసుకోండి అక్కడ. తర్వాత అసైన్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ టు కంపెనీ కోడ్. చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ క్రియేట్ చేసాం. మన కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. OA OB ఇవ్వండి కమాండింగ్ ఫీల్డ్లో. ఇక్కడ ఉందా ఇచ్చేయండి. లేదా అసైన్మెంట్స్ లో ఉంది. యాక్చువల్ కనిపించదు ఇది. టీ కోడ్ ఇవ్వండి. OA OB అసైన్మెంట్స్ లో ఉంటుంది ఎక్కడో. OA OB ఎంటర్. పొజిషన్కి వెళ్ళండి. పొజిషన్ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. కంటిన్యూ చేయండి. చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ అనేది ఇవ్వాలి. ఇక్కడ మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఏమి ఇచ్చారు. మీ కంపెనీ కోడే మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్. చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ మీన్స్ వే ఆఫ్ ది క్యాలిక్యులేట్ ది డిప్రిసియేషన్. ఎంటర్ చేయండి. సేవ్ చేయండి. వెయిట్ ఏమొచ్చింది.
కంటిన్యూ చేయండి. మళ్ళీ సేవ్ చేయండి. సేమ్ ఇది ఒక ఎర్రర్, యాక్చువల్గా ఇది ఒక ఎర్రర్ అనమాట. కంటిన్యూ చేయండి, చెప్తాను. మీకు టీ కోడ్ చెప్తాను. మనం ఇచ్చాం కదా, వాటి వల్ల వస్తుంది యాక్చువల్గా. న్యూ సెషన్ తీసుకుని OB41కి వెళ్ళండి. OB41 కాదు, చెప్తాను 1 మినిట్. టీ కోడ్ ఉంటుంది. మనం కరెన్సీ టైప్స్ ఎక్కడ అసైన్ చేసాము? OB41 వెళ్ళండి. OB41 ఇది కాదు, ఇది కాదు. ఎవరికైనా గుర్తుందా? కరెన్సీ టైప్స్ ECC వెర్షన్ లో 3 కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుంది. ఎక్కడ ఇచ్చాం మనం? టీ కోడ్ మర్చిపోయాను. ఎక్కడ గుర్తుందా మీకు ఎవరికన్నా? ఎవరికి గుర్తులేదా? ఎవరికి గుర్తులేదా? అదేంటి ఎవరికి గుర్తులేకపోవడం ఏంటి? నేను చెక్ చేస్తాను, ఇచ్చేయండి. OB22 వెళ్ళండి. OB22 పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కోడ్ తీసుకోండి. కంటిన్యూ చేయండి. డబుల్ క్లిక్ చేయండి. మీ కంపెనీ కోడ్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఇస్తానండి. ఇక్కడ 30 తీసేయండి. సెకండ్ కరెన్సీ రిమూవ్ చేయాలి. దీన్ని మనం జీబీపీ ఎందుకు ఇచ్చారు మీరు? INR జీబీపీ ఎందుకు ఇచ్చారు మీరు? ఇక్కడ 30 రిమూవ్ చేయండి. M23 ఒకటి తీసేయండి. సేవ్ చేయండి. కంటిన్యూ చేయండి. కంటిన్యూ. సేవ్ అయిందా? ఆ సెషన్కి వెళ్ళండి. సేవ్ చేయండి. కంటిన్యూ. సార్ బ్యాక్కి వెళ్ళండి. బ్యాక్కి వెళ్ళి మళ్ళీ ఫస్ట్ నుంచి చేయండి. ఇస్తానండి. మళ్ళీ వచ్చిందా? సేవ్ చేయకుండా బ్యాక్ వెళ్ళండి. నో అనండి. టీ కూడా ఇవ్వండి. ఎంటర్.
టీ కోడ్ రాంగ్ ఇచ్చారు, కరెక్ట్ ఇవ్వండి. ఓబి, ఓఏ, ఓబి. పొజిషన్కి వెళ్ళండి, కంపెనీ కోడ్, కంటిన్యూ, మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఇవ్వండి. ఎంటర్ చేసి వచ్చేయండి. చూసారా, సేవ్ అయింది చూసారా? అది సెకండ్ కరెన్సీ తీసుకోవడం వల్ల ఇక్కడ ప్రాబ్లం అవుతుంది, లేకపోతే ఉండదు. ఓకే, వెళ్ళండి, షీట్ ఎంఎస్ వర్డ్ ఎక్సెల్ షీట్ ఓపెన్ చేయండి. సో పార్ట్ 1లో 3 స్టెప్స్ కంప్లీట్ చేస్తాను. పైకి వెళ్ళండి సార్, పార్ట్ 1లోకి వెళ్ళండి. చందునే కదా, చూడండి 3 స్టెప్స్ అనేవి కంప్లీట్ చేసేసాం. ఓకే, రేపు పార్ట్ 2 and 3 చెప్తాను. టుమారో పార్ట్ 2 and 3 రేపు చెప్తాను, 2 and 3. డే ఆఫ్టర్ టుమారో 4 and 5 చెప్తాను. లాస్ట్ వన్ మీరు చేయాలి. క్లియర్ కదా? క్లియరా కదా? క్లియర్ సార్. కొంచెం టఫ్ ఉంటుంది, కేర్ఫుల్ గా వినండి. ఓకే, థ్యాంక్ యూ.